ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులు, మేధావులు వీళ్ళందరితో కూడా వీళ్ళందరినీ చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడం కోసం ఈ యువబేరి కార్యక్రమాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడమే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ మీద, బీజేపీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాన్ని ఎక్కువ ఈ పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ యువబేరిలే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. వైజాగ్లో ఒక పెద్ద బహిరంగ సభ ఈ నెల 6వ తేదీన నవంబర్ 6వ తేదీన జరగనుంది. రాబోయే రోజుల్లో కూడా అనేక చోట్ల ఈ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగబోతుంది. వాళ్ళు పూర్తిగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఎలక్షన్ ముందర బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు హోదా ఇస్తామంటే కూడా కాదు, 10 ఏళ్ళు కావాలా, 15 ఏళ్ళు కావాలా, మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పేసి వెంకయ్య నాయుడు అని చెప్పినాడు. తర్వాత తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు కావాలని, 15 ఏళ్ళు వచ్చే వరకు పోరాడతానని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఆ రోజు పూర్తిగా హోదా వస్తే రాష్ట్రానికి ఎన్ని రకాల ఉపాయాలు ఉంటాయని చెప్పిన వాళ్ళు ఈరోజు హోదా వల్ల కాదు, వాళ్ళ సొంత అవసరాల కోసం ప్యాకేజీకి అడ్జస్ట్ అయిపోతున్నది. పూర్తిగా 5 కోట్ల ప్రజలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు సొంతంగా, ఆయన కోటరీ సొంతంగా లబ్ధి పొందుతున్నాడు కానీ ప్రజలను పూర్తిగా విస్మరించినాడు. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎలక్షన్ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చలేకపోయినారు, ఎందుకు విఫలమైనారు అన్న దాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా తిరిగి ప్రజలకు తెలియపరుస్తూ యువతను ముందుగా హోదా వస్తే అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. గతంలో కూడా వాళ్ళు చెప్పినారు, ఎలక్షన్ రాకముందు కూడా మేనిఫెస్టోలో మాకు గవర్నమెంట్ వస్తేనే ఉద్యోగాలు రాని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని ఈరోజు క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వలేము. సో ఈ విద్యార్థులకు వీళ్ళందరినీ చైతన్యం చేసుకొచ్చి ఈ ప్రభుత్వాల వల్ల ఇటు మాట తప్పిన లీడర్లు ఉంటే బాగోదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ ఒక మాట మీద నిలబడే నాయకుడు ఉంటేనే పద్ధతిగా ఉంటుంది, అటువంటి వాతావరణం తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఆ వాతావరణం తేవాలనే ఉద్దేశంతో ఈ యువబేరి జరుగుతోంది. యువబేరిని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఈ యువబేరి కార్యక్రమం వలన యువతకు కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపయోగం ఉందంటారు? ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా ఈ బీజేపీ, టీడీపీ పార్టీలు విద్యార్థులు, నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది. ఈ యువబేరి ద్వారా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యువబేరి వల్ల విద్యార్థులకి, యువతకి ప్రత్యేక హోదా వస్తే ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికీ జరిగిన 6 జిల్లాలు విజయవంతంగా చేశాము. ఈ కర్నూలు జిల్లాలో కూడా వేలాది మంది విద్యార్థులతో ఈ యువబేరిని ఖచ్చితంగా మేము విజయవంతం చేస్తాము. రాబోయే రోజుల్లో కూడా పోరాటంలో విద్యార్థులు కీలకంగా మారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామని తెలియజేస్తున్నాము. అంటే ఒక పక్క మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్తున్నారు, ఏదైతే యువబేరి కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళ పైన అక్రమ కేసులు బనాయించి వారిని భయాందోళన అంటే యువబేరి కార్యక్రమం లాంటి వాటికి రానియకుండా చేయడానికి ఇటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు విద్యార్థులు కానీ, విద్యార్థుల నాయకులు కానీ చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ ప్రత్యేక హోదా అనే పోరాటం మా భవిష్యత్తు, దీనివల్ల మా భవిష్యత్తు బాగుపడుతుంది. ప్రత్యేక హోదా విద్యార్థుల హక్కు, దీనికోసం ఎన్ని పోరాటాలైనా చేస్తాం, వెళ్తాము. మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటానికి విద్యార్థులు మొత్తం బాసటగా నిలుస్తాము. ఈ ప్రత్యేక హోదా పోరాటాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పోరాటం వెనుకుంటాము. మేము కేసులకు కానీ, జైళ్ళకు కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గట్టిగా మేము తెలియజేస్తున్నాము.